నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఇదైతే చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 5 నెలలు అవుతుంది. సో కొత్త మరి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సో ఇదంతా ఎట్లా చూసుకోవచ్చు సార్? ఎందుకంటే దగ్గరలో జూన్ 2న ఏదో ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారు. సో ఇదంతా ఎట్లా చూసుకోవచ్చు? సంతోషకరమైన విషయం ఆ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, కానీ దాంతోపాటు కొంత బాధ కూడా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. సో మొట్టమొదటి బెనిఫిషరీస్ ఎవరైనా తెలంగాణ వచ్చిన తర్వాత ఉండాల్సింది ఏంటంటే అమరుల కుటుంబాలు, దాని తర్వాత కళాకారులు, దాని తర్వాత ఉద్యమకారులు అనుకుందాం, ప్రజలు. ఇదంతా అంటే నేను 10 సంవత్సరాలు పట్టింది. ఇంకా కనీసం అమరుల కుటుంబాల దగ్గరికి పోయేటందుకు కూడా గత ప్రభుత్వానికి టైం పట్టింది. ఇప్పుడు దీనికి కూడా పడుతున్నది మళ్ళా. సో 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడతందుకు ఇక్కడికి జయరాం రమేష్ వీళ్ళు, కోపులరాజు వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కుటుంబాలందరినీ చూసి అరే లేదు వీళ్ళు మనం ఆదుకోవాలి, 69 చాలా నష్టం జరిగింది అని మేమంతా ఇట్లా చెప్పినప్పుడు 369 మంది నిండు ప్రాణాలను, యువకులను కాల్చి చంపినరు అనేది అదంతా చెప్పిన తర్వాత ఇక్కడ వీళ్ళకు తప్పకుండా మనం చేద్దామని చెప్పి దాంట్లో మేనిఫెస్టోలో వాళ్ళకు ఒక జాబు, కొంత మనీ ఏదో సపోర్ట్గా చేసుకుంటూ వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఎంత చదువుతూ అంత చదివిస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఇవన్నీ ప్రామిసెస్ చేసిండు. 1200 మంది పిల్లలు చనిపోయారని చెప్పి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేసిండు. కానీ వాళ్ళకి ఇచ్చింది ఐడెంటిఫై చేసింది ఓన్లీ 550 మందినే. సో మిగతా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలని కొంతమంది ఎంక్వైరీలు తప్పు చేసిందని చెప్పి కొంతమంది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ పోయినప్పుడు వాళ్ళు ఆ టైంలో వాళ్ళ ఇళ్ళలో లేనప్పుడు కూడా అన్అవైలబుల్ అని చెప్పి రాసి పంపుడు, ఇటువంటి అన్ని కేర్లెస్గా చేసి పడేసిండు. అవన్నీ కొన్ని కుటుంబాల ఇళ్ళకి ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయి పరామర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇలా మంత్రులని ఇయ్యాలడ వరకు వాళ్ళకి రాలేదు. సో ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళకు ప్రభుత్వం ఏదైతే జీవో 80 ప్రకారంగా వాళ్ళు అయితే ప్రామిసెస్ చేసిండ్రో గత ప్రభుత్వం అమలు చేయలేదు. అట్లీస్ట్ వీళ్ళన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా వాళ్ళని పిలిపించుకొని చేయలేరు. జూన్ 2 కాబట్టి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చేస్తారు, వచ్చిన వెంటనే చేస్తామని చెప్పారు. 100 రోజుల్లో కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి అవి అడుగుతున్నాం. ఇంకోటి ఉద్యమకారులకు మీరు చేస్తా అన్నారు. మీరు పెద్ద ఉత్సవాలు చేసి ఉద్యమకారులను పిలిపించుకొని దండలేస్తా అంటున్నారు. ఈ దండలేసుడు కాదు, నువ్వు దండలేసి 400 రూపాయలు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి తెప్పినాం, మేము సిమ్లాలో వేసుకునేటువంటి శాలువలు తెప్పినాం, సిమ్లాలోకి వెళ్ళి శాలువలు తెప్పినాం. ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ పిచ్చి అవసరం లేదు. వాళ్ళకి రాగానే పెద్దగా చికెన్లు మటన్లు ఇవన్నీ పెట్టి ఇచ్చుడు కాదు. వాళ్ళ బతుకులలో మారేటట్టుగా మీరేదైతే వాగ్దానాలు చేసిందో అవి అమలు చేయమని అడుగుతున్నాం మేము. కానీ ఇంకోటి చూసుకుంటే మీలాంటి ఉద్యమకారులు కానీ చూసుకుంటే పాషం యాదగిరి లాంటి వాళ్ళు కూడా ఈ సభకి అంటే ఏమంటారు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళొద్దని చెప్పేసి పిలుపునివ్వడం కూడా జరిగింది. సో ఏంటి కారణం ఏంటి అసలు? ఒక 3 రోజులు టైం కూడా ఇస్తున్నాం ఇంకా. దాని తర్వాత తెలిసిపోతుంది అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళని ఇప్పుడు ఈ డిమాండ్స్ పెట్టిన కనీసం వాళ్ళకనే చేయండి. మీరు ఉద్యమకారులు అంటే ఎవరో వాళ్ళకు ఒక కమిటీ చేయండి, పెట్టి కూర్చోబెట్టి ఎటువంటి వాళ్ళకి ఏందనేది. మేము అడిగేది ఏంటంటే అడ్డుకోవాలనే ఇంటెన్షన్ కాదు మాకు, దాన్ని ఏందో నష్టం చేయాలనే ఇంటెన్షన్ కాదు. అట్లీస్ట్ ఈ టైంలో కూడా మీరు ఆ కుటుంబాలను కావచ్చు, తెలంగాణ ఏ ఆకాంక్షలతో అయితే వచ్చిందో ఆ ఆకాంక్షల దిక్కు మీరు అడుగులు వేస్తలేరు కనుక వాటిని సమాజంలో కూడా తీసుకుపోవాలి. ఇంకా కొంతమంది ప్రేక్షకులకు అనుకుంటూ మీ దాంట్లో కూడా వీళ్ళేంద్రైనా ఇప్పుడే 5 నెలలు కాలేక ఇప్పుడే మాట్లాడుతున్నారని 10 సంవత్సరాలు కేసీఆర్ మీద కూడా ఇదే పోరాటం చేశారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలల్లో కూడా మళ్ళీ పోరాటం స్టార్ట్ చేశారు. సో ఏంది తప్పదు కదా, ఏం చేయాలి మరి? పోరాటం చేయకపోతే ఏం చేయాలి మరి? ఇప్పుడు అసెంబ్లీలో పోయి మా వాళ్ళు ఎవరైనా పోయి మాట్లాడటం లేరు. మా జనాలు అటువంటి వాళ్ళకు జనాలు అంటే అటువంటి వాళ్ళని జనాలు గెలిపించుకోలేదా? మేము ప్రొవైడ్ చేస్తుట్లా మా పొరపాటు జరిగిందా? కానీ ప్రత్యామ్నాయం కాకుండా ఈ పార్టీ ఆ పార్టీకి ఈ పార్టీకి పోయినరు. అందరూ చంద్రబాబు నాయుడు ఎంబడి తిరిగిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు అసెంబ్లీలలో పార్లమెంట్లో కూర్చున్నారు. కాబట్టి ఒక్కరికి నోరు వస్తలేదు. ఈ మాట ఎవడన్నా ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. ఇప్పుడు మేము అడిగిన కుటుంబాల గురించి ఏమైందిరా పైచల్, నాకు ఇంతమంది ఉన్నారు నా కాన్స్టిట్యున్సీలా, నువ్వు ఎందుకు ఇవ్వని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర పోయి ఎవడని అడిగిండా? ఒక్క ఎమ్మెల్యేనే చూపిండ్రి. లేదు వానికి సోయి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు అయినా కాంట్రాక్ట్లు కావాలి, పైసలు కావాలి. నైమ్ గ్యాంగులు షిఫ్ట్ అయిపోయినాయి. 400 నైమ్ గ్యాంగ్లు అన్నాం లాస్ట్ గవర్నమెంట్లో. అందులోకెళ్ళి ఇంట్లో వచ్చిర్రు, ఇళ్ళకెళ్ళి మళ్ళీ అందులోకి పోయారు. ఎవరై కొత్తోడు ఎవడన్నా నిజాయితీపడు ఎవడన్నా తెలంగాణ వాదంతో గెలిచినోడు ఎవడు ఉన్నాడా? ఉంటే వానికి ఆ బాధ తెలుస్తుంది. ఆ కుటుంబాల శవాలు మోసిన వాళ్ళకు ఉంటే ఆ బాధ తెలుస్తుంది. వీళ్ళకే మేరకుంటుంది. వీళ్ళకి గతంలో కేసీఆర్ చేసిన తప్పులే మళ్ళీ గవర్నమెంట్ చేస్తుంది అనుకోవచ్చు. ఇప్పటివరకు అయితే మాకు కొన్నిటి మీద అదే కనబడుతున్నది. ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు మేము పెద్ద స్వేచ్ఛ ఇచ్చినామని. అరే నువ్వు ఎంత తొక్కి పెడితే న్యూటన్ స్టార్లా టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఎంత తొక్కి పెడితే బాల్ని ఎంత గట్టిగా కింది కొడతావో అంత గట్టిగా లేస్తుంది.
ఓకే సో నువ్వేదో స్వేచ్ఛ ఇచ్చినావు అది అని అనుకునే లేదు. అంటే అది కొంతమందికి ఎట్లుంటుందంటే వాళ్ళు అటువంటి చూసి భయపడి జైళ్ళకు భయపడి మాట్లాడేందుకు భయపడి ప్రాణానికి భయపడేటోడు అనుకునేది ఉంటే వాళ్ళకు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పిరికొని లెక్కనే ఉంటారు. మా అసంటోళ్ళకి అవన్నీ నచ్చాయి, అవన్నీ ఏం కాదు మా అసలు మేము అన్నిటికి తయారున్నాం భయ్. సావుకు చచ్చిపోయేటోని గురించి సావుకు వెనకాడనోనికి ఏదంటే అది నువ్వు ఏదైతే ఎవడైతే నువ్వు ఎంతటోడైతే ప్రజల గురించి మాట్లాడేటువంటి మనస్తత్వం ఉండి ప్రజావాక్కుగా నిలబడాల్సినటువంటి ధైర్యం ఉన్నటువంటి వాళ్లకు ఒక అంశాన్ని తన మనసు లోపల గుండె నిండా నింపుకున్నటువంటి మాలాంటి వ్యక్తులకు ఈ ఒత్తిడులు ఇవన్నీ పెద్ద పనిచేయ యాడున్నా కానీ మాట్లాడతాం మేము కాకపోతే ఇంకో 10 వాయిసులు తయారైతాయి, మాతో ఇంకో 10 వాయిసులు తయారైతాయి. ఈ చరిత్ర చెప్పింది మేము కొత్తగా తెచ్చింది కాదు, ఇదంతా చరిత్ర సాక్ష్యం దీనికంతా. సో అందుకనే ఏవే గివిట్ తోటి ఏదో అవుతుంది అని కూడా మీరు ఏదో పెద్దగా మార్చినాము. కాంగ్రెస్ స్వేచ్ఛ ఉన్నది ఏడ ఉన్నా బ్రిటిష్ రాజ్యంలో మాట్లాడిన వాళ్ళు లేరా, అట్లా చచ్చిపోయిన వాళ్ళు లేరా, కుదురాం బోసులు లేరా, ఒక్కొక్కటి భగత్ సింగ్ లేరా, ఎంతమంది మాట్లాడలే అప్పుడు ఆ ఒత్తిళ్లలో కూర్చొని ఒక్కొక్కరు ఒక పంతా తీసుకొని పోయారు. బయట దేశాల్లో పోయి మిలిటరీలే తయారు చేసుకొని వచ్చారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగానే కొట్లాడినటువంటి గడ్డ ఈ గడ్డ. మాకేమన్నా ఇక్కడ సాయుధ పోరాటం పట్ల తుపాకులు పట్టినటువంటి గడ్డ మాట్లాడటానికి ఏమన్నా బరాబర్ మాట్లాడతాం. అంటే వీలేదో ఫీలింగ్లో పోయి మేము ఇంత ఇచ్చినాం అంతే ఏం లేదు. మీరు ఎంత ఉంటే అంత మేము మాట్లాడేలా ఉన్నాం భయ్. మా గలంలో దమ్మున్నది, మా కలంలో దమ్మున్నది, మా ఆలోచనలో క్లారిటీ ఉన్నది. సో మేము బరాబర్ చేస్తాం. ఇంకోటి చూసుకుంటే మరి అయితే ఇది రాష్ట్రంలో జరిగిన కొన్ని మార్పుల విషయంలో చూసుకుని ఇందాక చెప్పినట్టు ఇదే సాంగ్ చేంజ్ కానీ ఇంకోటి అధికార చిహ్నం చేంజ్ ఇదంతా చూసుకుంటే ఎట్లా చూడొచ్చు అంటారు? తప్పులు జరుగుతున్నాయి. నువ్వు చిహ్నాలు మారిస్తే బతుకులు మారాయి. నువ్వు బతుకు మార్చబ్బా ఫస్ట్, అలా బతుకులు మార్చు, వాళ్ళ జీవన విధానాన్ని మార్చు. డిస్పారిటీస్ ఉన్నాయి. 1% ఉన్నటువంటి వాళ్ళ చేతులలో దేశ జనాభా 1% ఉన్నటువంటి వాళ్ళ చేతులలో దేశ సంపద 40% ఉన్నది. 40% 1% ఉన్న చేతులు. ఆ 40% వాళ్ళు ఎవరు? ఆ 1% వాళ్ళు ఎవరు? ఈ 40% తీసుకుంటున్న వాళ్ళు ఎవరు? బాటం 50% ఉన్నటువంటి జనాల చేతులలో కేవలం 3% ఉంది. ఈ 3% ఎవరు? ఇంత అసమానతలు ఉన్నాయి కదా, ఆ అసమానతలు ఫిల్ చేసేటువంటి గవర్నెన్స్ తెలంగాణలో కానీ దేశంలో కానీ చేయాల్సిన అవసరం. ఈ వీటి మీద ఎక్కువ ఫోకస్ చెయ్యి. అందరికీ సమానమైన విద్య, అందరికీ సమానమైన వైద్యము, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం లేకుండా వాళ్ళకి ఏమైనా సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే బయటికి పోయి చదువుకుంటేందుకు వాళ్ళకు సపోర్ట్ బేస్ కావచ్చు. తల్లిదండ్రులు సుఖంగా ఏ ఇంట్లోనైనా కానీ వాళ్ళ పేరెంట్స్కు బుక్కెడు పెట్టేటట్టుగా వాళ్ళను ఆర్థికంగా తయారు చేసేటువంటి బాధ్యత తీసుకొచ్చేటువంటి స్కిల్ సెట్ కావచ్చు, ఇటువంటి తయారు చేసేటువంటి అటువంటి ఆలోచనలు చేయాలి. రైతులు ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాలి, యువకులు ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాలి, వాళ్ళ బాధలేందో చూసుకోవాలి. మహిళలు స్వేచ్ఛతో తిరిగేటటువంటి ఒక సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేసేట్టు ఆ లైన్ చూసుకోవడానికి బొమ్మలు చేంజ్ అయితే ఏమొస్తుంది భయ్? 90కి ఏమన్నా చూస్తుందా బొమ్మ చేంజ్ అయితే? ఇది పోయి అది పోయి చిహ్నం గిది కనుక అంటే గది కాదు. నువ్వు చిహ్నాన్ని పాలనలు చూపి. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా పోరాటాలు, అవి లేకుండా చేసి నీ పాలనలు చూపి. సస్యశ్యామల తెలంగాణ ఎట్లా చేస్తావు చూపి. దోపిడీ చేసినటువంటి వాళ్ళని బొక్కల వారే గా పని చేయి. గది కానీ వారిని ఏమో బొమ్మ తీస్తా నేను గది పెద్ద చర్చ నాదాన్ని. ఇగో ఇంతమందికి నేను ఉద్యోగాలు ఇచ్చిన, ఇంతమంది కుటుంబాలని నేను బాగు చేసిన, గిన్ని లక్షల మందికి, ఇంత వేల కుటుంబాలకు నేను ఇల్లు కట్టించిన, ఇంతమంది స్కిల్ సెట్లను తయారు చేసిన ఈ ప్రాంతంలో, ఇన్ని రైతుల ఆత్మహత్యలు ఆపిన నేను, ఇన్ని బెల్ట్ షాపులను నేను బంద్ చేయించిన, ఇన్ని బడులను నేను కట్టిన, అద్భుతమైన విద్యా వ్యవస్థ, ఓక్ రిడ్జ్ స్కూల్ అటువంటి స్కూల్స్ గత ముఖ్యమంత్రి మనవడు చదివినటువంటి స్కూల్స్లల్లా, లేకపోతే ఇప్పుడు నీ మనవరాలు అయితే చిన్నగానే ఉన్నది కానీ, సో మీ ఇంట్లో పిల్లలు చదివినటువంటి స్కూళ్ళల్లో నేను యావత్ తెలంగాణ సమాజాన్ని చదివిపిస్తున్నాను, నేను ఆ పాటలు తీసుకుపోతున్నాను కనుక నువ్వు కనుక చేస్తే వాటి గురించి మాట్లాడు. అది నువ్వు చూపించేసిన చిత్రం. గుర్తులు మార్చులు కాదు, బతుకులు మార్చులు. ఇంకోటి చూసుకుంటే మీరు పదే కూడా గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు ఉద్యోగాలు రావట్లేదు, చాలా మంది విద్యార్థులు పోరాడిన వాళ్ళు ఉన్నారు కానీ చెప్పేసి మీరు పదే ప్రశ్నిస్తున్నారు. కానీ ఇదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నోటిఫికేషన్ చూస్తే ఒకటి లేదు, కానీ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పదే చెప్తున్నారు. సో దీనికి మీ స్పందన ఏంటి? గత ప్రభుత్వము అనౌన్స్ చేసినటువంటి వాటిని కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి వాటిల్లో కొన్నిటిని తీసుకున్నారు. అది వీళ్ళు ఇచ్చినవి కాదు, అది లాస్ట్ ప్రభుత్వం. అది వాళ్ళ ఆ టైంలో రిక్రూట్మెంట్ చేయలేదు, అది అట్లా జరుగుకుంటూ వచ్చింది. వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. ఇవన్నీ నువ్వు మంది ఎందుకు చూపిస్తావు? నువ్వేం చేసినావు? ఇప్పుడు వచ్చినాక నువ్వు సపరేట్ నోటిఫికేషన్ ఏమైనా చేసినావా? నీ టీఎస్పీఎస్సీ ఏది
ఏది క్యాలెండర్ నీకు చూపించారా నవీన్? నీ దగ్గర ఉందా? ఉంటే చూపి నన్ను ఎడ్యుకేట్ చేయి భయ్, ఎడ్యుకేట్ మీ. అరే చెప్తున్నాడు ముఖ్యమంత్రి, అదే చెప్పి గత ముఖ్యమంత్రి కూడా గట్టిన అబద్ధాలు చెప్తేనే జనం లోపల వీడు ఉట్టి అబద్ధాలు కూడా పొంగనాలు అని చెప్తారు. ఊళ్ళో చెప్తారు అన్ని తుపాకి రావని కథ రాబాయి కేసీఆర్ అన్నట్టు. ఆ పేరు నువ్వు తెచ్చుకోకు నాయన జరా. అదే కదా ఊళ్ళలో చెప్పేది ఏమగా కేసీఆర్ కాడ అబ్బు. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా నా గాలి మాటలు మాట్లాడు, అరే నువ్వు కేసీఆర్ దగ్గర మాట్లాడకరా భయ్ అనే నానుడు అయిపోయింది ఊర్లలో. నువ్వు మనిషివా కేసీఆర్ నాయన అన్నట్టుగా ఎట్లయితే అయిందో నువ్వు అపవాదం తెచ్చుకోకు. ఎందుకు నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తావా? నువ్వు ఎన్టీవీలో నేను కూడా చూసినా, అది నేను అనుకోలేను ఇట్లా మాట్లాడతావని అనుకోలేను. నేను అరే నువ్వు క్లారిటీ ఉంటుంది, ఉన్నది మాట్లాడు, ధైర్యంగా చెప్పు, ఏదైనా ఉంటే నీకు ధైర్యంగా చెప్పు. నువ్వు అబద్ధం ఏం చెప్తావా? మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా అని అంటే ఈయన చెప్తుండే ప్రజలకు రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పిన నాయకులకే మేము ఎంకరేజ్ చేస్తాం, మేము మోసం చేయాలని వాళ్ళు కోరుకుంటారు కనుక మేము మోసం చేస్తున్నాం అని చెప్పి ఈయన చాలా ఇంటర్వ్యూలలో చెప్పిండు. అదే పాటిస్తున్నట్టుండే కానీ అన్ని సార్లు నడవదు. అది ప్రజలు చూస్తుంటారు, నిన్ను కూడా చూస్తుంటారు. వాడు మంచోడు ఎవడని వచ్చి చెప్పేటోడు అనుకో, అప్పుడు నువ్వు దొంగ అని తేలిపోతుంది. అప్పుడు నీ సైడ్ రాడు. ఏదో పరాశకానికి మాట్లాడడానికి ఇవన్నీ నవ్పిస్తేందుకు మాట్లాడేందుకు ఉంటాయి కానీ నువ్వు నీ లాంగ్ రన్లా నీ క్యారెక్టర్ అనేది ఏంటిది అనేది ఎవరైనా, నేనైనా నువ్వైనా ఎవరైనా ఆయన అయినా ఎవరైనా కానీ జనం అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రత్యామ్నాయం లేక నిన్ను వచ్చి నీకు ఓట్లేసి తెచ్చి కూర్చోబెట్టారు అంతే తప్ప ప్రత్యామ్నాయం ఉంటే అసలు నీ అడ్రస్ కూడా ఉండదు. సో ఇంకోటి చూసుకుంటే అనేది అయితే జూన్ 2న సోనియా గాంధీ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. అటు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలంగాణ ఏమంటారు బలిదేవత అంటూ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు? అని పిచ్చి మాటలు పోయి అన్ని. ఇప్పుడు అట్లాంటి ఈ ముఖ్యమంత్రి కూడా బలిదేవత అన్నాడు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్నాడు. మొన్న ఎక్కడ అన్నాడు ఏదో ఇంటర్వ్యూలో నేను చూస్తే ఏమన్నాడు, లేలే అప్పుడు మీరు అప్పుడు ఇట్లా మాట్లాడారు కదా తెలంగాణ రానప్పుడు బలిదేవత, వచ్చినాక తెలంగాణ ఇచ్చిన తల్లి. ఇప్పుడు కాళీమాత అంటాడు, అన్ని అంటాడు ఇప్పుడు. కానీ అన్ని రాజకీయ నాయకులు అన్ని పిచ్చి మాట, వాళ్ళు ఎట్లా పడితే అట్లా నాలుకేకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడేది అలవాటు అయిపోయింది. సో ఇలా ఆమె దేవత కాదు, దయ్యం కాదు. కాకపోతే ఏంటంటే ఉద్యమంలో ఉన్నప్పుడు మేము కూడా ఉన్నాము. ఓ అమ్మ సోని అమ్మ, తల్లి సోని అమ్మ, ఢిల్లీలో ఉన్న అమ్మ, ఇవన్నీ మాట్లాడినాం. తెలంగాణ ముచ్చటమ్మ, ఒకసారి చూడవమ్మ, తెలంగాణ ఇస్తా అంటివమ్మ, ఇవన్నీ మేము పాటల రూపంలో ఇవన్నీ మేము అన్నీ చెప్పుకుంటూ అన్నాము. మేము వ్యతిరేకించినాము, క్రిటిసైజ్ చేసినాం. ఇచ్చిన తర్వాత సరే కొంత ఆంధ్రలో ఎంత వ్యతిరేకత చేసినా కానీ నిలబడ్డది. దానికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేమో ఇప్పుడు గత ముఖ్యమంత్రి ఇప్పుడు నువ్వు కొత్తగా తిట్టాల్సిన అవసరం నువ్వే అంటివి సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ లేదని. సోనియా గాంధీతో పాటు బీజేపీ కావచ్చు, సుష్మా స్వరాజ్ కావచ్చు, మాయావతి కావచ్చు, స్పీకర్ మీరా కుమారి కావచ్చు, వీళ్ళంతా తెగింపుతారు. ఒక నలుగురు ఆడోళ్ళు కలిసి లాస్ట్ మినిట్లో అడ్డుకునే టైంలో వీళ్ళు డెఫినెట్గా దాన్ని క్లీన్ చేసారు. దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా మనం చెప్పాల్సిందే. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ బలిదానాలు కూడా జరిగినాయి కదా. ఈ త్యాగాల పునాదుల మీదే వాళ్ళు ఒత్తిడితో ఇవ్వాల్సి వచ్చింది, అనివార్యంగా తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ బలిదేవతలు వీటితోటి కాదు. నువ్వు సంతోషంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండేటటువంటి పాలన నువ్వు చేసి చూపి అని తిట్లేందుకు అని వీళ్ళని తిట్టడం అవసరమే లేదు. ఏం చెప్తారు? ఎందుకంటే 5 నెలల కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీలు అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు. ఇదంతా మీకు ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక ఆర్టీసీ బస్సులు కనబడుతున్నట్టు, మరి సిలిండర్ కూడా ఇస్తున్నట్ట కానీ అకౌంట్లో మళ్ళీ పైసలు పడతలేవట తప్ప నీకు వేరేది ఏం లేదు. కానీ రోడ్ల మీద మొత్తం హోర్డింగ్లు, దానికి ఎన్ని వందల దాని హోర్డింగ్లు అయితే ఎక్కడ విద్యార్థులు ఏముందబ్బా, ఎక్కడ నిరుద్యోగులు ఏది అట్లే ఉంది. మేము ఇక్కడ చూపించినాం కదా 2,70,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి డిపార్ట్మెంటల్ వైజ్గా అని చెప్పి మొత్తం చూపించి పెట్టినాం కదా. జాబ్ క్యాలెండర్ అయితే ఎట్లా ఇవ్వలేదు. ఆల్రెడీ నీకు చెప్పిన ఏ బళ్ళలో రిక్రూట్మెంట్ జరగలేదు. ఈయన వచ్చినాక మొత్తం రిక్రూట్మెంట్ చేస్తా అన్నాడు. బంద్ అయిన బడులు మొత్తం 6,000 బడులు మొత్తం రీఓపెన్ చేస్తా అన్నాడు, కాలేదు. ఇప్పుడు ఏదో 600 కోట్లు మనం అనౌన్స్ చేసి, మరి దేనికైతే 600 కోట్లు నాకైతే ఇరకలే. సో విద్యా వ్యవస్థ మీద అసలు పట్టింపు లేదు ఇప్పటిదాకా. విద్యాశాఖ మంత్రి లేకున్నా కానీ ఆయనే విద్యాశాఖ ఉండి నేను చాలా దీన్ని తీర్చిదిద్దుతా అనుకున్నాడు అని చెప్పి మాటలు వినబడ్డాయి. కానీ మాటలే మట్టుకే ఉన్నది కానీ బాటలు పడతలేవు అందులో. బాటలు పడి మళ్ళీ తర్వాత దాని రిజల్ట్స్ కూడా ఇవ్వాలి కదా. అటువంటిది అయితే ఇప్పటిదాకా నాకైతే 6 నెలల కనిపించలేదు. ఎందుకంటే రిక్రూట్మెంట్ జరగాలి ఫస్ట్. నీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగాలంటే, నాణ్యమైన విద్య జరగాలంటే నైతిక విలువలతోటి నాణ్యమైన విద్యతోటి ఈ రెండు కావాలి. నైతిక విద్య సరే పక్కకు పెట్టు, నాణ్యమైన విద్య కావాలంటే నువ్వు నీ పంతుల్లో ఉండాలి కదా. నీకు యూనివర్సిటీలలో పంతులు లేరు, డిగ్రీ కాలేజీలో పంతులు లేరు, జూనియర్ కాలేజీలో పంతులు లేరు, స్కూళ్ళల్లో పంతులు లేరు. ఇక మరి పంతుల రిక్రూట్మెంట్ జరగకుంటే నువ్వు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడికి వెళ్ళి పెంచిన వాళ్ళు అవుతావు. కింది నుంచి బడుల కాడికి వెళ్ళి మొదలు పెడితే యూనివర్సిటీ వీధి బడుల కాడికి వెళ్ళి యూనివర్సిటీ స్థాయి వరకు నీకు వేకెన్సీస్ అట్లనే ఉన్నాయి కదా. నువ్వు వేకెన్సీస్ ఫిల్అప్ చేయకుంటే నీకు ఎట్లయితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా పడుతుంది. సేమ్ నీకు హెల్త్ కూడా సేమ్ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు కూడా గవే బొమ్మలు వస్తున్నాయి. గాంధీ హాస్పిటల్లా, వరంగల్ ఎంజిఎంలా అప్పుడు పందికోలు కొరికితే ఇప్పుడు సుంది ఎలుకలు కొరుకుతున్నాయి. అంతే, ఎలుకలే కొరికేటి మాత్రం ఎలుకలే గట్లే ఉన్నాయి. సో ఆ క్వాలిటీ పెంచే దిక్కు మాత్రం ఎక్కడైతే కనిపించలే. వీళ్ళు ఎంతసేపు ఢిల్లీ పోవుడు వచ్చుడు దీంట్లో టైం సరిపోతున్నది. వీళ్ళ ప్రియారిటీస్
ప్రయారిటీస్ డిఫరెంట్ ఉన్నాయి. అందుకనే మళ్ళీ మీకు విజ్ఞప్తి చేసేది అంటే మీరు 50,000 కోట్లు పెట్టి నువ్వు ఏది మూసి సుందరీకరణ లేకుంటే మెట్రో ఎక్స్టెన్షను ఇవి కూడా మేము వద్దని కాదు, కానీ ఇది ప్రియారిటీ కాదు. నీకు ప్రియారిటీ ఫస్ట్ నువ్వు ఎడ్యుకేషన్, హెల్త్, రైతులను ఆదుకో, మహిళలను ఆదుకో, అటువంటి కావాలి. సోషల్ వెల్ఫేర్లో మంచి ఫుడ్ పెట్టు, పిల్లలకు మంచి స్టూడెంట్స్కి మంచి ఫుడ్ పెట్టి, ఏ చదువుకోవాలంటే చదువుకొని బయటి దేశాలకు పంపి, గ్రామాలలో కూసో, ముసలోళ్ళకి ఏ రంది రవస లేకుండా, పిల్లలు లేని ముసలోళ్ళని కూడా ఎట్లా ఆదరిస్తావు, తాగుడు కుంపలు కాకుండా చేయాలి, వైన్ షాప్ మన బెల్ట్ షాపులు బంద్ చేయాలి. ఇటువంటి ఆలోచనలు చేస్తే బాగుంటుంది. అటువంటిది ఏం జరుగుతున్నట్టయితే ప్రస్తుతానికైతే కనబడతలేదు. టూ ఎర్లీ అంటే సరే ఇవన్నీ పక్క పెద్ద గొంతమ కోరికలు కొడతలేం కదా మ్యామ్. నువ్వు కాళేశ్వరం అంటే ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేను అంటే కాళేశ్వరం అంటే ఆయన కట్టి కూలగొట్టి కాడికి వచ్చింది అది, కానీ అలా నేను అవినీతి చేయమని చెప్తాను. పెద్ద అడుగుతాను, చిన్న అయితే చేయొచ్చు కదా. బెల్ట్ షాపులు బంద్ చేయాలి, నీ చేతుల్లో పని, గంజాయి బంద్ చేయాలి. మార్పు ఏదో జరుగుతుందని చెప్పి కూడా వార్త వస్తుంది. సో ఇది ఎట్లా చూడొచ్చు మరి? ఇదంతా మొత్తం బయటికి రాని మాట్లాడదాం చేస్తే అంటే ఎవ్వరు వచ్చినా కాల అగైన్ మళ్ళీ పాలిటిషియన్ సేమ్ అబ్బా. ఇప్పుడు పాలిటిషియన్స్ తెలంగాణలో ఎట్లా అయిపోయారంటే కాంట్రాక్టర్స్, గుండాలు గతంలో రాజకీయ నాయకుల చేతులలో ఉంటుండే. సో ఈ రాజకీయ నాయకులు ఉన్నోళ్ళ పైసలు ఉన్న చేతులలో ఉంటుండే. కొద్దిగా మధ్యకాలంలో ఏమైతే గుండాలే రాజకీయ నాయకులు అయిపోయారు. ఇప్పుడు ఈ గుండాలు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎందుకు రాబాయి అని చెప్పి పైసలు ఉన్నోడు రాజకీయాలకు వచ్చేసి వీళ్ళనిద్దరిని వాడే మెయింటైన్ చేస్తుండ్రు, గుండాల గిన్నెలను వాడే మెయింటైన్ చేస్తుండ్రు. సో కాంట్రాక్టర్స్ హ్యావ్ బికమ్ పాలిటిషియన్స్, కాంట్రాక్టర్స్ హ్యావ్ బికమ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్. పైసలు చల్లుతున్నారు, ప్రజలకు అర్థమైతలేదు, ప్రజలకు ఆల్టర్నేట్ లేకుండా పోయింది. ఇప్పుడు ఊర్లోకి ఒక సర్పంచ్ నవీన్ పోయి నేను ఇంత చదువుకున్నా పోయి నాకు ఓటే అంటే నీ దగ్గర ఏమున్నదిరా ఎంత బతుకుతాను అంటాడు, అంతే కదా. నీ చదువా నీకు ఏమున్నది అనేది కాకుండా నీ దగ్గర ఇంత పైసలు ఉందా, విటమిన్ ఉందా అని కాతం పొద్దున వేసి నీకు కూసుడే. ఈ నాయకులకు కూడా ఇటువంటి కావాలి, ఎందుకంటే కాంట్రాక్ట్లో పైసలు కావాలి, వాడు ఇక్కడ దోపిడీ చేయాలి, ఇసుక గీసుక ఏమన్నా చేసుకుంటూ పోవాలి. చాలా సంసారాలు గ్రామీణ ప్రాంతాలలో నష్టపోయినాయి, బాగా సంసారాలు ఆగమైనాయి, భార్యాభర్తల మధ్యలో పంచాయతీలు అయినాయి, సర్పంచులకు ఎంపీటీసీలకు. ఎందుకంటే వీడు పైసలు పెట్టి నిలబడి గెలవాలనే, వీడు కరప్షన్ చేయాలనే, వర్కులు లేకుంటే పైసలు రావు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు అప్పులు అవుతుంది. అవ్వగారి ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న పైసలు ఏం చేసినావు, అద్దెకరం ఇచ్చారు మా వాళ్ళు ఏమో ఎటువైనాయి అమ్ముకొని తింటివి, మరి ఇంకేమో నువ్వు అరెకరంతో 2 ఎకరాలు సంపాదించామని కూడా ఉన్నవిడో వికినమని చెప్పి అది పొరగాలను మలుచుకొని ఇంటికి అత్తగారింటికి. ఇట్లా చాలా సంసారాలు గ్రామీణ ప్రాంతాల్లో సర్వనాశనం అవుతున్నాయి. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం విపరీతమైన పైసలు సంపాదించుకొని కొంతమంది దగ్గర వెల్త్ కొంతమంది చేతుల్లోనే ఉంటున్నది. చివరగా ఒకటే, ఎందుకంటే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరగడం జరిగింది. సో అటు అధికార పార్టీ 3 అధికార పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేయడం జరిగింది కదా. సో ఎట్లా చూడొచ్చు అంటే ఎవరికి ఛాన్సెస్ ఉంటాయి మీ అంచనా ప్రకారం? ఇక డబ్బాలో దాచిపెట్టి ఉన్నాయి భయ్ అవి. జనాలు అయితే కొంచెం ఇంకా కూడా పైసల సైడ్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా కొంచెం పోవుడు అనేది మంచిగా అనిపించలేదు. కానీ నెక్స్ట్ టైం వరకు అంటే ప్రజలకు కూడా ప్రత్యామ్నాయం లేదు అనే ఒక అభిప్రాయం వచ్చిండే. కానీ మేము కొంచెం జడ్సన్ ఆయన ఉన్న వాళ్ళ ఆయన కొద్దిగా డెఫినెట్గానే గత 10 ఏళ్ల నుంచి ప్రజాపక్షాన నిలబడ్డాడు, ప్రజల పక్షాన. ఒక ఆపోజిషన్ పార్టీలు చేయలేని పనులు తను చేసిండు. ఇన్వెస్టిగేటివ్ ఈవెన్ జర్నలిస్టులు చేయలేని కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసిండు అనేది ప్రతి దాంట్లో అనేది మేజర్ రోల్ ఉండే. తనకు సపోర్ట్ చేయమని అన్నాం, కానీ కింది దాకా కనీసం ప్రచారం చేసుకోలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఆయన దగ్గర కరెక్ట్ లేకుండా. కానీ గతంలో మీరు తీర్మార్మలన అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరంతా కలిసి కొన్ని కార్యక్రమాలు పనిచేయడం, అంటే ఉద్యమంలో అంటే కేసీఆర్ మీద పోరాటం చేయడం జరిగింది. సో అతని మీద వ్యతిరేకంగా మాట్లాడడం అంటే బ్లాక్ మెయిల్ అని అంటూ కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా. సో దీనికి మీరు ఇచ్చే స్పందన ఏంటి? నేను తీర్మానంతో నిన్నడు పనిచేయలేదు భయ్. నాకు పెద్ద క్లోజ్ కూడా కాదు ఆయన. నేను చెప్తున్నా అంటే మీరు అంటే నేను చెప్తున్నా తన కూడా తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఉన్నట్టు నాకు తెలియదు. ఆయన V6లో ఒక యాంకర్ ఉండే. ఆ V6 కేసీఆర్ మీద ఒక నెగటివ్ అభిప్రాయం వచ్చేటట్టుగా కొన్ని అంశాల మీద డెఫినెట్గా తను ప్రశ్నించిండు, దానిలో కాదని ముచ్చటలేదు. కానీ ట్రాక్ తప్పిండు, ఆయన ట్రాక్ తప్పిండు. పోతుంటే ఆ ట్రాక్ తప్పిండు కాబట్టినే ఇలా 4-5 పార్టీలు తిరిగి అడి చేసి అంటే ఐడియాలజీ కూడా షిఫ్ట్ అయ్యింది, చాలా డిఫరెంట్ అయ్యే వరకునే ఇలానే కొద్దిగా నెగటివిటీ కూడా తన మీద పెరిగింది. సో డెఫినెట్గా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఇప్పుడు తనకు ఒక పార్టీ ఆశ్రయం కావాల్సిన సిచ్యువేషన్కి వచ్చిండు. అంతకుముందు పార్టీ ఆశ్రయం కావాల్సిన అవసరం లేకుండే. దాదాపు నేను కూడా 1,00,000 ఓట్ల దాకా వచ్చినాయి తనకు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అవసరం వచ్చేటువంటి కాడికి పోయిండు. అసలు తననే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన చేసే స్థాయిలో పోయినటువంటి వాడిని గ్రాఫ్ పోతుంటే పైకి పోవాలి కానీ దిగిపోయింది. నాకు తెలిసైతే దిగింది. సరే అప్పుడేందంటే అంటే నీ నిజాయితీని టెస్ట్ చేసే టైంలోనే ఫెయిల్ అయిపోయాడు. ఎస్ డెఫినెట్గా ఫెయిల్ అయ్యింది. జనం లోపల కొద్దిగా ఉండే టాక్ నాకు తెలిసి మరి
ఏమో ఐ డోంట్ థింక్ ఆయన మీద వ్యతిరేకత మాత్రం చాలా పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన మీద కొన్ని ప్రశ్నలు లేపిండు. అంటే మంచి చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా నెగటివ్ ప్రచారం చేస్తున్న అభియోగం తన మీద కూడా ఉండే. కొంచెం ఇవన్నీ జరిగినాయి. అంటే ఇప్పుడు జనం చూసుడు ఏంటంటే నువ్వు నీకు 1,50,00,000 రూపాయలు పార్టీ ఇచ్చేది ఎట్లకెళ్ళి వచ్చింది నీకు ఆ పైసలు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అది అనుకోకుండా ఆయన పప్పుల కాలు వేసిండు దాంట్లో. ఇంకోటి ఏంటంటే ద లావిష్ లైఫ్, ఆయన ఇప్పుడు లీడ్ చేస్తున్నటువంటి లావిష్ లైఫ్ కూడా దాన్ని చూపుతుంటది కదా, జనాన్ని క్వశ్చన్ చేసాడు. సో దానికంతా నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం సరే. అవన్నీ నేను దాంట్లో డీప్గా నేను పోదలుచుకోలే. కానీ ఒక వ్యక్తిగా తనకున్న గుర్తింపును తనకు తానుగా సుసైడల్ చేసుకున్నాడు అనేది నా అభిప్రాయం. మంచి పేరు ఉండే డెఫినెట్గా తనకు. మంచి అంటే ప్రజెంటేషన్ కూడా జనానికి అర్థమయ్యే విధంగా, సామాన్యుని కూడా ఎక్కేటట్టుగా కొంచెం అటు ఇటు ప్రజెంటేషన్ ఉండే. మధ్యలో మొత్తం బూత్ సాహిత్యానికి వెళ్ళిపోయాడు. పిచ్చి మాట్లాడాడు, పిచ్చి బూతులు మాట్లాడాడు, అవన్నీ ఆ సైడ్ కూడా గలీజ్ మాటలు మాట్లాడాడు స్టార్ట్ చేసిండు. అది నాకు నచ్చలేదు. నేను పెద్ద దాన్ని ఎంకరేజ్ కూడా ఏదో ఒక టైంలో ఏదో కోపంలో ఆవేశంలో ఎక్కడన్నా అక్కడిక్కడ టంగ్ స్లిప్ అవుతుంది. కొన్ని మాట్లాడిన హ్యూమర్ గురించి అంటే వేరే విషయం. కానీ అదే భాషగా తయారైపోయింది. అదే భాషగా కేసీఆర్ చేసిండు, అదే భాషగా కేటీఆర్ చేసిండు. ఇప్పుడు ఈయన కూడా మా పెద్ద మనిషి కూడా గట్టినే చేస్తుంది. 4 రోజులు అయితే ఈయన ఇంటర్వ్యూలో వస్తే కూడా అరే పురగానే పక్క పెట్టి అంటారు, లేకపోతే అది టీవీ అన్న మ్యూటే పెడతారు. ఎందుకంటే పురగానే ఇది ఖరాబ్ అవుతారు అని చెప్పి చిన్నపిల్లలు వింటే అవి అవుతుంది. ఆయన మాట్లాడుతుంది కానీ 4 సార్లు అనుకో అదే బయటికి పోయేవాడు ఇంకొని అంటాడు. అట్లా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.